ఆడియన్స్ కి వర్సిటాలిటీ ఎక్కువ. అందుకే ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేస్తారు. అంతేకాదు కొంతమంది పక్క ఇండస్ట్రీ హీరోల్ని నెత్తిన పెట్టుకుంటారు. అలా టాలీవుడ్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న పక్క ఇండస్ట్రీలో హీరోలు ఎవరు? తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలనే కాదు, భాషతో సంబంధం లేకుండా బాగున్న ప్రతి సినిమాని చూసి ఆదరిస్తారు. అలా టాలీవుడ్ ఆడియన్స్ నాన్ తెలుగు హీరోల సినిమాల్లో కొన్ని ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. తెలుగులో తమిళ హీరో సూర్య కంటే కార్తీకే ఎక్కువ క్రేజ్ ఉంది. కార్తీ సినిమాల్ని టాలీవుడ్ జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే రీసెంట్ గా అన్నగారు వస్తారు సినిమాని ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కార్తీ అంతకుముందు చేసిన ఖైదీ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఖైదీ 2 ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు మనవాళ్లు. మరో తమిళ హీరో విజయ్ అప్కమింగ్ మూవీ జననాయకన్ కోసం కూడా తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జననాయకన్ విజయ్ కెరియర్ లోని లాస్ట్ మూవీ అని అనౌన్స్ చేయడం, తెలుగులో బాలయ్య చేసిన భగవంత్ కేసరికి రీమేక్ అని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. దీనికి తోడు బాలయ్య ఎనర్జీని, ఎమోషన్స్ ని విజయ్ పర్ఫార్మెన్స్ ఎలా మ్యాచ్ చేస్తుందో చూద్దామని ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ ఏం సినిమా చేసినా పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యష్ యాక్టింగ్, ఎలివేషన్ తో పాటు యాటిట్యూడ్ కి ఫుల్ ఫిదా అయిపోయారు మనవాళ్లు. యష్ స్టైలిష్ లుక్ లో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ రిలీజ్ పై తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మార్చి 19న రిలీజ్ అవుతోంది. యష్ టాక్సిక్ సినిమా మీదే కాదు, యష్ అప్కమింగ్ అన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. యష్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్న టాక్సిక్ తో పాటు యష్ రావణాసురుడిగా చేస్తున్న రామాయణ సినిమా కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. 4,000 కోట్ల బడ్జెట్ తో నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతోంది రామాయణ సినిమా. తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ తమిళ హీరోల సినిమాలే. మరి ఆ లిస్ట్ లో రజనీకాంత్ లేకుండా ఎలా ఉంటారు? రజనీకాంత్ అంటే మన హీరోల సినిమాలతో పాటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు జనాలు. మరి రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే వెయిట్ చేయకుండా ఉండగలరా? రజనీకాంత్ స్టైల్, స్వాగ్ కి తమిళ్ ఆడియన్సే కాదు, సౌత్ మొత్తం ఫిదా. స్పెషల్లీ తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈక్వల్ గా రజనీ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్ జైలర్ 2తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ స్టైలిష్ కాప్ యాక్షన్ మూవీ మీద ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు తెలుగు ఆడియన్స్. సూర్యకి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా సినిమాలు రిలీజ్ చేసే సూర్యకి తెలుగులో మార్కెట్ కూడా ఉంది. అయితే ఈ మార్కెట్ మీద పెద్దగా సూర్య కాన్సంట్రేట్ చేయకపోయినా ఈసారి మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. మలయాళ స్టార్ మోహన్ లాల్ తెలుగులో చేసిన సినిమాలతో ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యారు. అంతేకాదు మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన మర్డర్ థ్రిల్లర్ దృశ్యం సిరీస్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం మోహన్ లాల్ చేస్తున్న దృశ్యం 3 సిరీస్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్.